గారు ఒకటే ఒక విషయం నేనేమంటానంటే, అసలు దీన్ని రాజకీయం చేయకుండా ఖచ్చితంగా వ్యవహారాలు చేయాలంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అవలంబించినటువంటి విధానాన్ని కనుక మీరు పరిశీలిస్తే ఆ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ తో ఆ ప్రాజెక్టు వల్ల లాభపడేటువంటి కనీసం తన పార్టీ ఎమ్మెల్యేలతోనైనా ఎప్పుడన్నా ఒక రాజకీయంగా ఒక మీటింగ్ పెట్టినాడా చెప్పండి. ఫస్ట్ పాయింట్. రెండు, కేసీఆర్ కూడా శాసనసభకు రాకుండా కాళేశ్వరం మీద చర్చ వస్తుంది, వచ్చినప్పుడు సమస్యలు వస్తాయి, దాంట్లో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాల్సి వస్తుందన్న పరిస్థితితోనే ఆ ఆలోచనతోనే కేసీఆర్ శాసనసభను అవాయిడ్ చేస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు రావట్లేదు. అయితే కేసీఆర్ ను ఒకవేళ రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే, నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ తో ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలా. అయ్యా నువ్వు రానక్కర్లేదు, మేమే నీ దగ్గరికి వస్తాం, ఐ వాంట్ టు కమ్ అలాంగ్ విత్ మై ఇరిగేషన్ మినిస్టర్ అండ్ సమ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కథా కమిషన్ ఏంటిది, ఇగో ఇది ఇవాళ ప్రాక్టికల్ గా ఉంది, ఇది ఈ రకంగా నష్టం ఉంది, దీన్ని ఏం చేద్దాం నువ్వు చెప్పు. ఇప్పుడు ఒకసారి మేము అంతా వీడియో రికార్డింగ్ చేయాలా, వాళ్ళిద్దరి మధ్య చర్చలు ఏం జరిగింది, కేసీఆర్ ఏం చెప్పినాడు, రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు అని డైరెక్ట్ గా బాహాటంగా ఒక చర్చ రావాలా. అసలు తెలంగాణ ప్రజలకి ఇది ఒక హక్కు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగానికి వస్తుందా రాదా? మీరు ఇంకోటి పదే రాజ్ ఠాకూర్ వాళ్ళను వీళ్ళను పిలిచి అంటే మాట్లాడుతున్నారు, సరే వాళ్ళేదో చెప్తున్నారు కానీ వాళ్ళకు మాకు తేడా లేదు. వాళ్ళు మేము అంతా వార్తాపత్రికలు చదివి మా వ్యాఖ్యానాలు చేసినే తప్ప ముఖ్యమంత్రితో ఈ విషయం గురించి ఆయన ఎన్నడు చర్చించినాడు, ఎన్నడు మాట్లాడినాడు, ఏ ఎమ్మెల్యే మాట్లాడినాడు? అంతేందుకు మంత్రి శ్రీధర్ బాబుకి ఈ విషయం మీద ఏమైనా అవగాహన ఉందా? ముఖ్యమంత్రితో ఏమన్నా మాట్లాడినాడా? మరి ఇది ఎట్లా అదెట్లా అని అంత అవుతుంది. వీళ్ళంతా ఎట్లా ఉందంటే అసలు ఈ మంత్రివర్గంలో అంతా ఏకఛత్రాధిపత్యము. రేవంత్ రెడ్డి చెప్తే కది ఆయన ప్రవచనం వీళ్ళు వినడమే తప్ప స్వతహా వీళ్లకు మాట్లాడే గవర్నమెంట్ కంటే బెటరే కదా. కేసీఆర్ గవర్నమెంట్ కంటే ఈ మంత్రివర్గంలో మంత్రులకు ఫ్రీనెస్ లేదా సార్? నేను అనేది వాళ్ళ లీడర్స్ ఉంటే వాళ్ళ వల్ల వచ్చే ప్రయోజనమే సార్. ఫ్రీడమ్ ఉంది అని అనుకుందాం మనలో మాట. ఇప్పుడు మనం అడుగుతున్నాం, ఇంత చర్చలు జరుగుతున్నాం కదా, ప్రతి రాజకీయ అంశం మీద, ప్రతి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం మీద మీరు ఎన్నిసార్లు ఇన్ని చర్చలు పెట్టినప్పుడు వేరే వాళ్ళు చాలా అవగాహనతో చాలా విషయాలు చెప్తున్నారు కానీ ఏ ఎమ్మెల్యేనో ఏ మంత్రో వాడో వీడో వచ్చి చెప్తున్నారా? అయినంతలో చర్చలని అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మీరు ఎవరినైనా ఒక చర్చా వేదికకు రమ్మనండి, ఒక విషయంలో చర్చ చేయమనండి, వాళ్ళ అభిప్రాయం చెప్పమనండి, వస్తారా? వాళ్ళు అవాయిడ్ చేస్తారు పబ్లిక్ డిబేట్ ని. ఇది ఒక రకమైనటువంటి డైరెక్షన్ అన్నమాట. సో ఇది ఏది ఉన్నా కానీ ముఖ్యమంత్రి నోటించాడు. నేను అడుగుతున్నాను, డిఫరెంట్ వైవిధ్యం ఉన్న ప్రకటనలు 2 చేసినాడు. 3 రోజుల క్రితం తమ్మడి హట్టి మీద మేము కట్టి తీరుతాం, సస్యశ్యామలం చేస్తాం, అది ఇదని అన్నాడు. మరి మళ్ళా నిన్ననేమో కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరు అది ఇది అని రివ్యూ కమిటీ మీటింగ్ పెట్టినాడు. దేన్ని నమ్ముదాం? ఏ విషయంలో ముఖ్యమంత్రికి క్లారిటీ ఉంది, లేకపోతే తెలంగాణ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన పనిచేస్తున్నాడు? నేను అదే కదా మొన్న చర్చలో కూడా నేను ఇదే విషయం అడిగిన, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, అసలు ఈ ప్రాజెక్టు యూటిలిటీ ఏంటిది, వస్తుందా రాదా, వృధా ఖర్చా అనే దాని మీద చెప్పండి అని అంటే నాకు ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఫోన్ చేసినాడు. చాలా బాగా చెప్పారు సార్, మీరు తెలంగాణ ప్రజలకు ఇది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అయి ఉంది. తెలంగాణ ప్రజలు ఈ కాళేశ్వరం కూడేశ్వరమేనా, నిజంగా కాళేశ్వరం ఉపయోగపడుతుందా అనే ఒక మీమాంస చదువుకున్న వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు సార్. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు చేసిన రిక్వెస్ట్ కరెక్ట్, మీరు చేసిన డిమాండ్ కరెక్ట్, మీరే కాదు ఆ చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ ఈ డిమాండ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట కూడా మాట్లాడారు. కాబట్టి భరత్ గారు, మీరు కూడా ఒక ఛానల్ అధిపతిగా, మీరు కూడా ఒక యాంకర్ గా మీరు అడగండి ప్రభుత్వాన్ని, అయ్యా మరి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు యూటిలైజేషన్ ఉందా లేదా, అది వేస్టా, అది కూలిపోయిందేనా, అది కూలేశ్వరమేనా, మరి దాని మీద డబ్బులు వృధానేనా? మరి మీరు కూలేశ్వరం నా ఇనిషియల్ కామెంట్స్ లో అన్నిటికీ జవాబు చెప్పాను, బహుశా మీరు లేట్ గా జాయిన్ అయినట్టున్నారు. మరి మళ్ళీ మీరు ఒకసారి ప్రజలకు అర్థమయ్యేలాగా మీరు చెప్పినంత ముగిస్తాను. ఒకటి ఏంటంటే మేడిగడ్డ సంబంధించి ఏదైతే కూలిందో అది రిపేర్ చేయడానికి అతీతమేం కాదు, రిపేర్ చేయవచ్చు. అయితే గవర్నమెంట్ ఏంటంటే బీఆర్ఎస్ ను ఎంత బ్లేమ్ చేయాలో అంత బ్లేమ్ చేసింది. ఇక అయిపోయింది రాజకీయం. గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. నాగార్జున సాగర్ నెహ్రూ కట్టేయడానికి కేసీఆర్ ఎండబెడితే కరెక్ట్ కాదు. శ్రీశైలం ఇందిరమ్మ హయాంలో కంప్లీట్ అయిందని కేసీఆర్ ఎండబెడితే కరెక్ట్ కాదు. ఆరోగ్యశ్రీ
వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేశాడని చంద్రబాబు ఏం బంద్ చేసుకోవాలి, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అని పేరు వేరే పెట్టుకున్నాడు. సో ఎంత బద్ధ శత్రువులైనా సరే రాజకీయాల్లో ఒక పని చేసినప్పుడు గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, అదేవిధంగా కంటిన్యూ చేయాలి. ఆ ప్రాజెక్టు ఏదైతే ఉందో చాలా ఖర్చు అయింది. సరే, ఆ ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఇవన్నీ పక్కన పెట్టినా కాళేశ్వరం వల్ల కొంత వాటర్స్ కి 8-9 సంవత్సరాలుగా మల్లన్న సాగర్ లో వాటర్ ఉంటున్నాయి. తర్వాత హైదరాబాద్ వాటర్ కు షార్టేజ్ లేదు. కాళేశ్వరం అనే అనలేం, బట్ వర్షాలు బాగా పడుతున్నాయి. అయితే ఎల్లంపల్లి నుంచి ఈ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కు లిఫ్ట్ చేయాల్సిన బాహుబలి పంపులు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం. మనం మేడిగడ్డ అన్నారం సుందిల్ నుంచి నీళ్లు రాకుండా బాహుబలి పంపులు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఇవన్నీ రిజర్వాయర్లు కూడా దానిలో భాగమే. 50 టీఎంసీల మల్లన్న సాగర్ రిజర్వాయర్ అయినా భాగం, దానిలో 20 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉన్నాయి ఇక్కడ. సో పూర్తిగా కాళేశ్వరం పనికిరాదు అన్నది కరెక్ట్ కాదు. మేడిగడ్డ కుంగిపోయింది. 8,000 కోట్లు మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు ఖర్చు పెట్టారు. అది 2 ఏళ్లుగా నిరుపయోగంలో ఉంది. దాన్ని పునర్వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రేపు ఎస్పెషల్లీ ఎల్నినో సంవత్సరం ఉంది. ఎల్నినోలో వర్షాలు చాలా తక్కువ పడతాయి అంటారు. 2014-15 పూర్తిగా 2 సంవత్సరాలు వాష్డ్ అవుట్ అయింది ఎల్నినో వల్ల. ఈసారి అటువంటి పరిస్థితి, లాస్ట్ ఎల్నినో వల్ల ఇండియాకు పెద్ద ముప్పు రాలేదు. 2019-20లో ఎల్నినోలో కూడా మంచి వర్షాలు పడ్డాయి. 4-5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఎల్నినో. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎల్నినో ఇయర్, పోయిన ఇయర్ లానినో. లానినో అంటే అద్భుతంగా వర్షాలు పడ్డాయి. సో ఎల్నినో ఇయర్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆ లోపే కంప్లీట్ అయితే బెటర్. సో థ్యాంక్ యూ